హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఇంట్లోనే సాఫ్ట్గా స్పాంజీగా ఎలా పన్నీర్ తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దాం. పన్నీర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ పాలు తీసుకొని మరగడం కోసం స్టవ్ మీద పెట్టాలి. ఈలోపుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కానీ వెనిగర్ కానీ తీసుకొని 1/2 కప్పు వరకు నీళ్లు కలిపి పక్కనుంచుకోవాలి. వెనిగర్ నిమ్మరసం బదులుగా 1/2 కప్పు పెరుగు కూడా పాలు విరవడానికి మనం వాడుకోవచ్చు. అలాగే ఒక పెద్ద లోతైన గిన్నె పెట్టుకొని దానిపై పన్నీర్ వడకట్టుకోవడం కోసం ఒక జాలి ఉంచి ఇలా శుభ్రమైన క్లాత్ కూడా పెట్టి రెడీగా ఉంచుకోవాలి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యి ఒకసారి పొంగొచ్చాక దీనిలో మనం రెడీ చేసి ఉంచుకున్న నిమ్మరసం మిక్స్చర్ని 2 టేబుల్ స్పూన్ల చొప్పున వేసి ఒక 10 సెకండ్ల పాటు కలపకుండా ఉంచుకోవాలి. తర్వాత గరిటెతో ఒకసారి కలపాలి. స్టవ్ని లో హీట్లో ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. పాలు విరిగే వరకు ఇలా 2 టేబుల్ స్పూన్ల చొప్పున ఈ నిమ్మరసం మిక్స్చర్ని కలుపుతూ చెక్ చేసుకోవాలి. పాలు ఇలా విరగడే కానీ ఈ పాల నుంచి పూర్తిగా పన్నీర్ వేరుపడలేదు. పాలు విరిగాక పన్నీర్ ఇలా వేరుపడి ఈ నీరు అన్నది తెల్లగా కాకుండా కొంచెం పసుపు పచ్చ రంగులో మారిపోతే పన్నీర్ రెడీ అయినట్లే. క్లిప్లో చూపించినట్లుగా నీరు ఇలా వేరుపడిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది. ఇలా పన్నీర్ వేరుపడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇమ్మీడియట్గా మనం రెడీ చేసి ఉంచుకున్న క్లాత్పై ఈ పన్నీర్ మిశ్రమాన్ని వేయాలి. తర్వాత చల్లని నీళ్లతో ఈ పన్నీర్ని ఒక 2 సార్లు కడగాలి. ఈ నిమ్మరసం కానీ వెనిగర్ స్మెల్ కానీ పోవడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఈ పన్నీర్ అన్నది చల్లబడి గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న వాటర్ని క్లిప్లో చూపించినట్లుగా స్క్వీజ్ చేసుకొని మనం ఇప్పుడు పన్నీర్పై బరువు ఉంచాలి. నేను ఇక్కడ స్క్వేర్ టైప్ పన్నీర్ చేసుకుంటున్నాను. క్లిప్లో చూపించినట్లుగా పన్నీర్ మీకు ఇష్టమైన షేప్లో ఉంచి ఈ పన్నీర్ని ఏదైనా ఫ్లాట్గా ఉండే ప్లేట్పై ఉంచి దానిపై 2.5 నుంచి 3 కిలోల వరకు బరువు అయిన వస్తువుని ఉంచాలి. 3 నుంచి 4 గంటల పాటు ఈ పన్నీర్ని ఇలా ఉంచినట్లయితే ఈ పన్నీర్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. పన్నీర్ అనేది గట్టిగా రెడీ అవుతుంది. తర్వాత ఈ బరువుని తీసి క్లాత్లో నుండి పన్నీర్ని తీసుకోవాలి. ఈ పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి వాడుకోవచ్చు. పన్నీర్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలి అనుకున్నట్లయితే ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.